బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ముచ్చర్లలో ఏఐసిటికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముచ్చర్లలో ఏఐసిటికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ వర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ విజయోత్సవాలకు సంబంధించి ఈరోజు 8వ రోజు, మరి ఈ నేపథ్యంలో అటు గచ్చిబౌలి కావచ్చు, ముచ్చర్లో కావచ్చు, షెడ్యూల్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. తెలంగాణలోని ఒక్కసారిగా విజయోత్సవ సభలు జరుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి ముఖ్య అతిథిగా ప్రతి జిల్లాలోని జరిగే విజయోత్సవ సభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. 8 రోజులుగా జరుగుతున్నటువంటి విజయోత్సవ సభలో ప్రతి జిల్లాలోని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు గత సంవత్సరంగా చేరువై ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను మున్ముందు ప్రజలకు చేరువయ్యేందుకు ఈ విజయోత్సవ సభలు కూడా జరుపుతున్నట్లు ఇప్పటికే పార్టీ పరంగా కానీ, కాకపోతే అధికారికంగా ఎవరైతే ఉంటారో ఇప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే ఈ విజయోత్సవ సభ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు సంవత్సర పాలన పూర్తయిన క్రమంలోనే రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గం కాకపోవచ్చు ఉమ్మడి జిల్లాలోని జరుగుతున్నటువంటి అధికారికంగా ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు అయితేనేమి, సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్, లేదా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించి మెరుగుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. రానున్న 4 సంవత్సరాలలో ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో, విజయోత్సవ సభలో చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లే ఈ రోజు గచ్చిబౌలిలోని ప్రధానంగా ఉన్నటువంటి స్టేడియంలో కూడా పూర్తి స్థాయిలోనే శంకుస్థాపనలు చేస్తారు. అభివృద్ధి గతంలో జరిగినటువంటి అభివృద్ధికి భిన్నంగా ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించి ఆ ప్రాంతాల యొక్క ప్రజల ప్రయోజనాల కొరకు జరిగే అభివృద్ధిలో భాగంగానే పెద్ద ఎత్తున చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ రోజు జరిగేటటువంటి హైదరాబాద్ నగరంలోని జరిగేటటువంటి అనేక కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అందులో భాగంగానే సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక శంకుస్థాపనలు కూడా ఈ రోజు చేయనున్నట్లు కూడా అధికారికంగాను ఇప్పటికే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ప్రధాన సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విజయోత్సవ సభలు ప్రజా సంక్షేమానికి చేరువ కావడానికి ప్రధాన ఉద్దేశం అని కూడా అధికారికంగాను చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగేటటువంటి సభ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభ స్టేడియంలోని జరుగుతుంది. హైదరాబాద్ ప్రధాన కూడలిలో జరిగేటటువంటి ఈ సభకు పెద్ద ఎత్తున అధికారికంగా పూర్తి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.